Okay, friends, today we are going to learn about lung cancer in a simple way. Lung cancer, high yield table. Okay, first మనం లంగ్ క్యాన్సర్స్ ని ఎట్లా డివైడ్ చేసినాం BALS అండ్ S. దీంట్లో దిస్ ఆల్ ఫోర్ ఆర్ నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసరికి స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. ఓకే, దాని డిఫరెన్స్ అది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి దీని ఫుల్ ఫామ్స్ రాసుకుందాం. బ్రాంకియల్ కార్సినాయిడ్ లంగ్ క్యాన్సర్. ఏ వచ్చేసరికి అడినో కార్సినోమా. ఎల్ వచ్చేసరికి లార్జ్ సెల్ లంగ్ క్యాన్సర్. ఇది వచ్చేసరికి స్క్వామస్ సెల్ లంగ్ క్యాన్సర్. ఇది స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. ఓకే, ఫస్ట్ లొకేషన్స్ అనేటివి చూద్దాం. లొకేషన్స్ వచ్చేసరికి ఇది ఐదర్ సెంట్రల్ ఆర్ పెరిఫెరల్. నెక్స్ట్ ఇవి రెండు వచ్చేసరికి మనకి పెరిఫెరల్. నెక్స్ట్ ఇవి రెండు వచ్చేసరికి మనకి సెంట్రల్లీ లొకేటెడ్. ఓకే, నెక్స్ట్ ప్రోగ్నోసిస్ అనేది చూద్దాం. ప్రోగ్నోసిస్ వచ్చేసరికి ఇది ఎక్సలెంట్ ప్రోగ్నోసిస్. ఇది నెక్స్ట్ అడినోకార్సినోమాకి వచ్చేసరికి గుడ్ ప్రోగ్నోసిస్. లార్జ్ సెల్ కార్సినోమా వచ్చేసరికి పూర్ ప్రోగ్నోసిస్. దాని తర్వాత స్క్వామస్ సెల్ కార్సినోమా అండ్ స్మాల్ సెల్ కార్సినోమాకి వచ్చేసరికి వర్స్ట్ ప్రోగ్నోసిస్. ఇవి రెండింటికి వర్స్ట్ ప్రోగ్నోసిస్. ఓకే, వర్స్ట్ ప్రోగ్నోసిస్ ఎందుకంటే ఇక్కడ నుంచి ఇటు వెళ్ళే కొద్దీ ఫ్రమ్ లంగ్ క్యాన్సర్, లార్జ్ సెల్ లంగ్ క్యాన్సర్ నుంచి ఇటు వెళ్ళే కొద్దీ మనకి అన్డిఫరెన్షియేషన్ అనేది పెరుగుతుంది. పూర్ డిఫరెన్షియేషన్ ఆర్ అన్డిఫరెన్షియేటెడ్. ఇది ఎక్సలెంట్ ఎందుకంటే ఇట్ షోస్ రేర్ మెటాస్టాసిస్ అనేది చూపెడుతుంది. సో ఇట్ ఈస్ బెస్ట్. అంటే ఎక్సలెంట్ ప్రోగ్నోసిస్ అండ్ వర్స్ట్ ప్రోగ్నోసిస్ కి డిఫరెన్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్. వాట్ ఆర్ ద స్పెసిఫిక్ ఫీచర్స్? దీంట్లో మనకి కార్సినాయిడ్ ట్యూమర్ కాబట్టి మనకి ఇక్కడ ఇంక్రీజ్ సెరోటోనిన్ కాబట్టి ఇట్ కాజెస్ ఫ్లషింగ్ అండ్ డయేరియా. యాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ లంగ్ ఒరిజిన్, మనకి లంగ్ సింటమ్స్ కూడా ఉంటాయి, సచ్ యాజ్ వీజ్ అండ్ మాస్ అనేది ఫీచర్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ దీంట్లో హెచ్ అండ్ డి చూసుకున్నట్టయితే కుల్షెట్కి సెల్స్, న్యూరోస్పెసిఫిక్ కీనోలేస్ పాజిటివ్ ఉంటుంది, క్రోమోగ్రానిన్ ఏ అనేది కూడా పాజిటివ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ ఫర్ ఇదేంటిది, నెక్స్ట్ వచ్చేసరికి అడినోకార్సినోమా చూసేసరికి అడినో కార్సినోమా. అడినో అనే వచ్చేసరికి ఇక్కడ మనకి గ్లాండ్ లైక్ ఎపిథీలియం అని ఉంటుంది. గ్లాండ్ లైక్ ఇక్కడ కాలమ్నార్ సెల్స్ ఏదైతే ఉంటుందో అవి టాల్ ఉంటాయి. ఓకే, కాలమ్నార్ సెల్స్ ఆర్ టాల్ అండ్ ఇట్ ఇస్ గ్లాండ్ లైక్ ఎపిథీలియం. మనకి ఇక్కడ నుంచి ఇంక్రీస్ మ్యూసిన్, ఇక్కడ మ్యూసిన్ అనేది సెక్రెట్ అవుతుంది. యాజ్ ఇక్కడ సెరోటోనిన్ ఎట్లా సెక్రెట్ అయిందో ఇక్కడ ఇంక్రీస్ మ్యూసిన్ అనేది సెక్రెట్ అవుతుంది. ఓకే, దీనికి ప్రియర్ లీజన్ అనేది ఒకటి ఉంటుంది. వాట్ ఈస్ అ ప్రియర్ లీజన్? BAS, బ్రాంకియల్ alveolar subtype. దీంట్లో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as adenocarcinoma in situ. ఇక్కడ ఏంటిదంటే alveolar wall is thick. ఓకే, alveolar wall అనేది థిక్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటిదంటే alveolar wall అనేది థిక్ ఉంటుంది.
నెక్స్ట్ దీంట్లో స్పెసిఫిక్ పాయింట్స్ ఏంటంటే ఇది ఫీమేల్స్లో మోస్ట్ కామన్ దెన్ మేల్స్. ఓకే, లంగ్ అడినో కార్సినోమా అనేది ఫీమేల్స్ ఆర్ మోస్ట్ కామన్ దెన్ మేల్స్. దాని తర్వాత లంగ్ అడినో కార్సినోమా అనేది మోస్ట్ కామన్ ప్రైమరీ lung cancer. Okay, normally all lung cancers are mostly secondary in origin. Lung adenocarcinoma అనేది మోస్ట్ కామన్ ప్రైమరీ లంగ్ క్యాన్సర్. ఇది ఫస్ట్ ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇది మోస్ట్ కామన్ ప్రైమరీ లంగ్ క్యాన్సర్. అంతేకాకుండా ఇట్ ఈస్ మోస్ట్లీ సీన్ ఇన్ నాన్ స్మోకర్స్లో ఎవరికైనా లంగ్ క్యాన్సర్ వచ్చిందంటే దాంట్లో మోస్ట్ కామన్ మనం ఇది అనుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఇక్కడ వరకు చాలు. నెక్స్ట్ ఏంటిదంటే మనకి లార్జ్ సెల్ లంగ్ క్యాన్సర్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మనకి ఏంటిదంటే ఇక్కడ పూర్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. ఎందుకంటే దీని లొకేషన్ కూడా పెరిఫెరల్ అయితే దీంట్లో మనకి ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేది ఏంటి, హెచ్సిజి అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. హెచ్సిజి వల్ల మనకి గైనకోమాస్టియా అనేది వస్తుంది, మేల్ బూబ్స్. ఓకే, దీంట్లో మనం హెచ్ఎండి గురించి చూసుకుంటే దీని హెచ్ఎండి చూస్తే ఏముంటుంది, ప్లియోమార్ఫిక్ జెయింట్ సెల్స్. ఓకే, దీంట్లో మనం చేసేది ఏముండదు. మోస్ట్ కామన్లీ ట్రీట్మెంట్ ఏముంటుంది అంటే సర్జికల్ ఎక్సిషన్ అయిపోయింది. నెక్స్ట్ స్క్వామస్ సెల్ లంగ్ క్యాన్సర్లో మనకి ఇది కూడా పూర్ ప్రోగ్నోసిస్. ఓకే, ఇది కూడా పూర్ ప్రోగ్నోసిస్. ఇది ఎందుకు పూర్ ప్రోగ్నోసిస్ ఏంటిదంటే ఇక్కడ మనకి సి అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ క్యావిటీ వస్తుంది, సెంట్రల్ క్యావిటీ. నెక్స్ట్ సారీ గైనకోమాస్టియా. ఇక్కడికి వచ్చేసరికి సిసిసి అని అనుకున్నాం కదా, ఇది ఒక నిమోనిక్. ఇక్కడ కాల్షియం అనేది పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందో తర్వాత చెప్తా. నెక్స్ట్ ఇక్కడ క్యావిటీ, కాల్షియం అనేది పెరుగుతుంది. ఇంకోటి ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సిగరెట్ స్మోకింగ్. ఓకే, సిగరెట్ స్మోకింగ్ ఇంక్రీజ్ కాల్షియం అండ్ క్యావిటీ. ఇప్పుడు ఇంక్రీజ్ ఇన్ కాల్షియం అనేది ఎందుకు వస్తుందంటే మనకి డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ పిటిహెచ్ఆర్పి. దిస్ ఈస్ పారాథైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్డ్ in malignancies. Parathyroid hormones produced in malignancy is called as a PTHRP. Okay, this is enough for and HND లో. ఓకే, స్క్వామస్ సెల్ క్యాన్సర్ లో మనకి హెచ్ఎండి అనేది చూసుకుంటే హెచ్ఎండి ఆఫ్ స్క్వామస్ సెల్ క్యాన్సర్ హెచ్ఎండి ఏముంటుంది మనకి, డెస్మోజోమ్స్ అండ్ కెరటిన్ పర్ల్స్. దాని కలర్ ఎలా ఉంటుందంటే పింక్ కలర్లో ఇలా రౌండ్గా తిప్పేసి ఉంటుంది. దట్ ఈస్ ఇన్ పింక్ కలర్. ఇలా పింక్ కలర్లో ఉంటుంది, ఇట్లా రోల్స్ ఉంటుంది. పింక్ కలర్లో డెస్మోసమ్స్ అనేది అలా ఉంటుంది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనకి అది స్క్వామస్ సెల్ క్యాన్సర్. ఇక్కడ పీటీహెచ్ఆర్పీ ఎక్కువ ఉంటాయి. ఇట్ ఈస్ పూర్ ప్రోగ్నోసిస్, కాల్షియం, క్యావిటీ అండ్ సిగరెట్ స్మోకింగ్ మోస్ట్లీ ఇన్ సెంట్రల్ ఒరిజిన్ అని చెప్పేసి మనం చెప్తే చాలు. మోస్ట్ కామన్ క్వశ్చన్స్ అలాగనే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చదవాల్సింది స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ గురించి. సెపరేట్గా చదువుకుందాం. స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ మనం ఏం చదువుకున్నాం, స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ అనేది అది సెంట్రల్ ఇన్ ఒరిజిన్, అది మోస్ట్ కామన్, వర్స్ట్ ప్రోగ్నోసిస్. దానికి ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ మనకి సేమ్ అక్కడ ఇంక్రీజ్ ఏసిటిహెచ్, ఇంక్రీజ్ ఏడిహెచ్. ఓకే, అండ్ ఇవి రెండు ఎండోక్రైన్. ఇట్ ఈస్ ఎ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్. ఇక్కడ ఎండోక్రైన్ పార్ట్ అనేది ఇంక్రీజ్ ఏసిటిహెచ్, ఇంక్రీజ్ ఏడిహెచ్. న్యూరో పార్ట్ ఏంటిదంటే మనకి సబ్ అక్యూట్ సెరెబెల్లర్ డీజనరేషన్. దాని తర్వాత పారానియోప్లాస్టిక్ మైలైటిస్, ఎన్సెఫలైటిస్ అండ్ లాంబర్ట్ ఈటెన్
myasthenia gravis, Lambert-Eaton myasthenia gravis, LEMG. Okay, Lambert-Eaton myasthenia gravis, encephalitis, paraneoplastic myelitis, and subacute cerebellar degeneration. Subacute cerebellar degeneration. Okay, these are the causes. నెక్స్ట్ సమ్ జెనెటిక్ అసోసియేషన్స్ అండ్ సమ్ అదర్ అసోసియేషన్స్ ఉంటున్నాయి. కార్సినాయిడ్ ట్యూమర్కి కార్సినాయిడ్ ట్యూమర్ దేర్ ఆర్ నో అసోసియేషన్స్. ఓకే, నెక్స్ట్ కార్సినాయిడ్ ట్యూమర్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుంది అడినోకార్సినోమ్. అడినోకార్సినోమాకి 2 అసోసియేషన్స్ ఉంటాయి. ఏంటిది? ఒకటి క్లబ్బింగ్ అయిపోయిన తర్వాత ఇంకోటి హైపర్ట్రోఫిక్ ఆస్టియో ఆర్థ్రోపతి. ఇక్కడ మనకి లాంగ్ బోన్స్ అండ్ జాయింట్స్ పెయిన్ ఉంటుంది. ఇక్కడ క్లబ్బింగ్ దేర్ ఇస్ నో పెయిన్. నెక్స్ట్ ఇది అయిపోయిన అండ్ ఇక్కడ జీన్స్ జెనెటిక్ అసోసియేషన్స్ ఉంటాయి. జెనెటిక్ అసోసియేషన్స్ వచ్చేసరికి KRAS, EGFR, నెక్స్ట్ ALK. ఇవి రెండు రిసెప్టర్ టైరోసిన్ కైనేస్. KRAS అనేది ఇవి త్రీ అనేది ప్రోటాంకోజిన్. ఇది మనకి యాంప్లిఫికేషన్ అవ్వడం వల్ల, యాంప్లిఫికేషన్ ఆఫ్ ప్రోటాంకోజిన్ వల్ల మనకి లంగ్ క్యాన్సర్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ లంగ్ లార్జ్ సెల్ క్యాన్సర్ దానికి దేర్ ఆర్ నో అసోసియేషన్. స్క్వామస్ సెల్ కార్సినోకి కూడా నో అసోసియేషన్. స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్కి దేర్ ఆర్ అసోసియేషన్స్. స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్కి వచ్చేసరికి వాట్ ఆర్ ద అసోసియేషన్స్? CM/C అనే ప్రోటాంకోజిన్ యాంప్లిఫికేషన్ వల్ల దేర్ ఈస్ ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. ఓకే, థ్యాంక్ యూ.